ఫ్రెండ్స్, మన విశాఖ సాగర్ తీరానికి ఒక సరికొత్త టూరిస్ట్ స్పాట్ అయితే యాడ్ అవ్వబోతుంది. ఆ స్పాట్ ఏంటో ఈ వీడియోలో మనం అయితే చూడబోతున్నాం. బ్యూటిఫుల్ బీచ్లో ఆ స్పాట్ చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకమలోకి వెళ్తే మనమైతే ఈ వీడియోని చూడబోతున్నాం. అంటే మన బీచ్ రోడ్లో కొత్తగా ఒక మ్యూజియం కడుతున్నారనమాట, హెలికాప్టర్ మ్యూజియం. ఆ హెలికాప్టర్ మ్యూజియంని నేనైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో నేను అక్కడికి వెళ్ళి మీకు ఎలా ఉందని చూపించబోతున్నాను. సూన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది, అంటే మనకి క్లోజ్ సర్ఫేస్ వస్తుంది అండ్ లోపలికి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ కూడా పెట్టచ్చు. సో మరి మీకు ప్రజెంట్ ఎలా ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది అనేది ఈ వీడియో చూపించబోతున్నాను అనమాట. మన వైజాగ్కి ఆల్రెడీ సీ హారర్ మ్యూజియం ఉంది, తర్వాత సబ్మెరీన్, ఆ పక్కన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అండ్ కొత్తగా యాడ్ అయ్యేది ఈ హెలికాప్టర్ మ్యూజియం. చాలా హ్యాపీగా ఉంది. మరి ఇప్పుడు చూపించేస్తున్నాను మీకైతే ఆ హెలికాప్టర్ మ్యూజియాన్ని, అలాగే కొన్ని డీటెయిల్స్ కూడా ఆ హెలికాప్టర్ మ్యూజియం గురించి చెప్పబోతున్నాను. మరి వెళ్దామా చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, మన విశాఖపట్నంలో చూడడానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది సాగర్ తీరం. అలాంటి సాగర్ తీరంలో సరికొత్తగా ఒక టూరిస్ట్ స్పాట్ అయితే రాబోతుంది, ఒక మ్యూజియం రాబోతుంది. ఆ మ్యూజియం చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలవబోతుంది. ఆ మ్యూజియం ఏంటి, అలానే ఆ మ్యూజియం ఎగ్జాక్ట్గా ఎక్కడ కడుతున్నారో మీకు ఫస్ట్ అండ్ మ్యాప్ వీడియో చూపిస్తాను. ఆ తర్వాత ఆ ప్లేస్లో అసెంబుల్ చేస్తున్న హెలికాప్టర్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వీడియో చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది మన విశాఖపట్నం. మన విశాఖపట్నంలో బీచ్ రోడ్ ఉంది కదా, ఇదంతా కూడా మన బీచ్ రోడ్ అనమాట. బీచ్ రోడ్లోని మనకి ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ కడుతున్నారంటే రామకృష్ణ బీచ్ దాటిన తర్వాత మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఇక్కడైతే మనకి సబ్మెరీన్ ఉంటుంది. ఈ పక్కన వచ్చేసి మనకైతే ఒక మ్యూజియం ఉంటుంది, TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. చూసారు కదా, ఇది చూసుకుని ఉంటారు, అలానే ఈ సబ్మెరీన్ చూసుకుని ఉంటారు. అండ్ కొత్తగా మనకి కట్టారు కదా ఈ పక్కన సీ హారర్ మ్యూజియం, ఇది కూడా చూసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పక్కన ఈ సీ హారర్ మ్యూజియంకి అలాగే ఈ TU ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి మధ్యలో ప్లేస్ ఖాళీ ఉంది కదా, ఈ ప్లేస్లోనే మనకైతే ఒక కొత్త స్పాట్ అయితే రాబోతుంది. ఆ స్పాట్ ఏంటంటే హెలికాప్టర్ మ్యూజియం. నావీలో యూజ్ చేసిన ఒక హెలికాప్టర్ని మ్యూజియంగా క్రియేట్ చేస్తున్నారు. ఆ మ్యూజియంని మనం అయితే తొందరలో చూడబోతున్నాం. ఇప్పుడు మనం అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూడబోతున్నాం అనమాట. సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా వైజాగ్ బీచ్ రోడ్లోకి వెళ్తే ఈ ప్లేస్ని చూడండి. ప్రస్తుతం మనం ఫ్రీగానే చూడొచ్చు, లోపల చూడడానికి అవ్వదు కానీ బయట నుంచి మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే తొందరలోనే చూస్తాం ఓపెన్ అయిన తర్వాత. మరి ఇప్పుడు అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో వెళ్ళి చూద్దామా? లెట్స్ గో. మ్యాప్ వ్యూలో చూసారు కదా, ఇప్పుడు అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూడబోతున్నారు. ఇక్కడ ఒకవైపు మనం చూసుకున్నట్లయితే బీచ్ రోడ్ కనబడుతుంది, ఆ బీచ్ రోడ్కి అవతల పక్క సబ్మెరీన్ అయితే కనబడుతుంది. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే మనకి ఈ హెలికాప్టర్ మ్యూజియం, ఆ పక్కన సీ హారర్ మ్యూజియం కనిపిస్తుంది. ఈ సీ హారర్ మ్యూజియం పక్కనే హెలికాప్టర్ మ్యూజియం అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చుట్టూ మనకైతే ట్రేసెస్తో కడుతున్నారు. ప్రస్తుతం మనకి క్లోజ్ అయిపోయింది, ఇంతకు ముందు వరకు ఓపెన్గా ఉండేది. సో కొద్ది రోజుల్లో ఈ ప్లేస్ మొత్తం క్లోజ్ అయ్యి హెలికాప్టర్ మ్యూజియం లోపలైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నావీ హెలికాప్టర్ ఇది. ఈ హెలికాప్టర్ 17 ఏళ్ళుగా నావీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఈ 17 ఏళ్లలో నావీ వాళ్ళు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లో ఈ హెలికాప్టర్ని అయితే యూజ్ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులను కాపాడడానికి ఈ హెలికాప్టర్ని ఉపయోగించేవారంట. అలానే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ నావీ అని రాసింది, ఆ కింద IN-540 అని ఉంది. IN-540 అంటే ఈ హెలికాప్టర్ నంబర్. మనం ఇలాంటి హెలికాప్టర్ని చాలానే చూస్తూనే ఉంటాం, కానీ గాల్లో మాత్రమే చూస్తూనే ఉంటాం. నేల మీద చూడడం నేనైతే ఫస్ట్ టైం. మరి మీరు ఎప్పుడైనా నేల మీద ఉన్నప్పుడు చూసారా? నేనైతే ఈ హెలికాప్టర్ని ఎప్పుడు చూసామనంటే మన బీచ్ రోడ్లో అవుతాయి కదా ఈవెంట్స్, మిలాన్ ఈవెంట్ అవుతుంది, తర్వాత నావిడి అవుతుంది. ఆ టైంలో ఈ హెలికాప్టర్లు అనేవి వరుసగా వెళ్తుంటాయి కదా, ఆ టైంలో ఈ హెలికాప్టర్ని దగ్గరగా చూశాను. అది గాల్లోనే, నేల మీద చూడలేదు. మరి మీలో ఎప్పుడు ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. మనం ఈ ప్లేస్లో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకి హెలికాప్టర్ అసెంబుల్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకా కొన్ని అసెంబుల్ వర్క్స్ అయితే ఉన్నాయి. చుట్టూ మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐరన్ ట్రాసెస్ కనబడుతున్నాయి. రాడ్స్లో ఉన్నాయి కదా, చాలా స్ట్రాంగ్ రాడ్స్ లాగా, వాటిని ట్రేసెస్ అంటారు, ఐరన్ ట్రేసెస్. మ్యాక్స్ చుట్టూ అద్దాలు పెడతారనుకుంటున్నాను. చుట్టూ అద్దాలు పెడితే హెలికాప్టర్ చూడడానికి చాలా బాగుంటుంది. అలానే లోపల కూడా పంపిస్తారు, దానికి కూడా టికెట్ ప్రైస్ ఉండొచ్చు. తొందరలోనే మనకి ఈ హెలికాప్టర్ మ్యూజియం ఓపెన్ అవబోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం అందరం వెళ్ళి ఈ హెలికాప్టర్ మ్యూజియాన్ని చూసేద్దాం. మన విశాఖపట్నానికి హెలికాప్టర్ మ్యూజియం వచ్చిందని చెప్పి అందరికీ తెలిసేలా చేద్దాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇలాంటి మ్యూజియంస్ ఉండడం వల్ల చిన్నపిల్లల్ని ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్తే
వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్గా మనం అమరన్ మూవీ చూసాం కదా, ఆ మూవీ స్టార్టింగ్లో హీరో ఏం చెప్తారంటే తన 5th స్టాండర్డ్లో స్కూల్ ఫీల్డ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఆర్మీ ఆన్బోర్డింగ్ చూస్తారు. అది అతన్ని చాలా ఇన్స్పైర్ చేసి ఆర్మీలో జాయిన్ చేసేలా చేస్తుంది. అలానే ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఇన్స్పైర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లేసెస్ అన్నీ వాళ్ళకి కొత్తగా కనబడతాయి. మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ అని చూపిస్తామో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇప్పుడు నేను క్లియర్ చూపిస్తున్నాను. ఒకవైపు సీ హారర్ మ్యూజియం, ఇంకొక వైపు కొత్తగా నిర్మిస్తున్న హెలికాప్టర్ మ్యూజియం, ఆ పక్కనే మనకి టియు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది, ఆ పక్కనే సబ్మెరీన్ అయితే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్ సైడ్లో టియు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని కనబడుతుంది అండ్ ఈ రైట్ సైడ్లో సబ్మెరీన్ అయితే ఉంది. ఇదంతా మన వైజాగ్ బీచ్ రోడ్. సూపర్బ్ కదా, మీకు నేను క్లియర్గా చూపించాను మన విశాఖ సాగర్ తీరంలో నిర్మిస్తున్న హెలికాప్టర్ మ్యూజియాన్ని. బాగుందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇప్పుడు మీకు నేను ఒక బ్యూటిఫుల్ సన్సెట్ని చూపించి ఈ వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాను. రెడీయా బ్యూటిఫుల్ సన్సెట్ని చూడడానికి? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను చాలా క్లియర్ చూపించాను అక్కడ హెలికాప్టర్ మ్యూజియం ఎలా ఉందనేది అండ్ అలాగే కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాను. మరి మీరే చెప్పాలి వీడియో ఎలా ఉందనేది. అండ్ అలానే మీరు ఈ వీడియోని ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తే తెలుసుకుంటాం. అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. రైల్వే ప్రాజెక్ట్స్ గురించి, మన రోడ్ ప్రాజెక్ట్స్ గురించి, తర్వాత ఇన్ఫ్రా ప్రాజెక్ట్ గురించి, ప్రతి ప్రాజెక్ట్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఆంధ్ర డెవలప్మెంట్స్ని అందరికీ తెలిసేలా తెలియజేయండి. సో మరి ఇంకా మనమైతే ఈ వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాం. మీకు వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.